సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసిన ప్రజలు తప్పకుండా తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు. పాదయాత్ర చేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ఏరియాలో మా డివిజన్లలో బస్తీలలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అప్పీల్ చేస్తూ ఉన్నాం. విచిత్రమైనది ఏంటంటే ఎప్పుడు ఓటు అప్పీల్ చేస్తే సరే అని చెప్పి అని చెప్తుండేది. కానీ సార్ ఖచ్చితంగా మీకు ఓటు వేస్తామని చెప్తాము. ఆ స్పిరిట్ తోటే చూసి మాకు 20 రోజులు అయిందని చెల్లెలే కూడా ఇప్పుడు మీరే చెప్తాను చెంపలు కలుపుతా ఉన్నాయి, కాలు పంచుతున్నాయని చెప్పారు. మాకు అటువంటి మాత్రం ఏం లేదు. 20 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈ 18th రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిది కూడా 2 చోట్ల రోడ్ షో ఉన్నది. ఒకటి అడ్డగుట్టలో పెట్టినాం, ఇంకోటి ఎస్వీఎస్ సుధాభవన్ దగ్గర పెట్టాం. దాన్ని కూడా విజయవంతం చేస్తాం. దానికి కార్యకర్తలే కానీ మా ఏరియా ఓటర్స్ కానీ బాగా ఉత్సాహం పడుతున్నారు. ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు. గతంలో 3 టర్మ్ల కంటే ఈసారి కొద్దిగా మెజారిటీ ఎక్కువ సాధించే ప్రయత్నం మా వంతు ప్రయత్నం మాత్రం చేస్తాం. రాబోయే 30